కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా పాదయాత్ర చేపట్టారు. ఇక ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం రోడ్డు నుంచి రమణయ్యపేట వరకు కూడా చేపట్టిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అలాగే జన సైనికులు పాల్గొన్నారు. రమణయ్యపేట వరకు 4 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన అనంతరం రమణయ్యపేటలో ప్రధాన రహదారికి అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టారు. రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మించడంతో సుమారు 3 కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డు నిర్మాణంపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం పెద్దమల్లాపురం రోడ్డు, అదేవిధంగా ఏలేశ్వరం నుంచి జడ్డంగన్నవరం వెళ్లే రోడ్డు అనేది చాలా ప్రధానమైన సమస్య. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం పట్టణం అనేది ఏలేశ్వరం ఇటువైపు ఉన్న దగ్గర గిరిజన ప్రాంత ప్రజలందరికీ ఒక ముఖద్వారం లాంటిది. సామాన్య ప్రజలే నడవడానికి వాహనాల మీద వెళ్ళడానికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉండడం జరిగింది. 3 పాలకులు ఉన్న ఈ రహదారి మీద ఒక్క ఇబ్బందులు, దుమ్ము ధూళి, చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కూడా ఈ దుమ్ము ధూళితో వాళ్ళ అనారోగ్యానికి గురై ఇలా ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ఇవన్నిటిని ఈరోజు ఖచ్చితంగా వారికి ఒక భరోసా ఇవ్వాలి, సరైన సమాధానం